ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకెథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఫైనలీ ఈరోజు కూడా మళ్ళీ ఒక డోజీ ఫామ్ అయింది. లైక్ లిటరలీ ఇది థర్డ్ స్ట్రైట్ డే. పెద్ద మూమెంట్ అంటూ మార్కెట్లో లేదు. సో మీరు ఏమైనా స్కాల్ప్ ట్రేడ్స్ అలాంటి ఏమైనా తీసుకుని ఏమైనా పాయింట్స్ వచ్చి ఉంటే కమెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నేనైతే ఏం ట్రేడ్స్ తీసుకోలేదు. లిటరలీ ఇట్స్ లైక్ అ థర్డ్ డే. సో ట్రేడ్ అయితే ఏం తీసుకోలేదు. అండ్ ఎవరైతే మార్కెట్లో కొత్తగా వస్తున్నారో దయచేసి పేషెన్స్ అన్నది పోగొట్టుకోకండి. కాంప్రమైజ్డ్ ట్రేడ్స్ అన్నది తీసుకోకండి. ఎందుకంటే 3 days నుంచి ఇలాంటి కన్సాలిడేషన్ మూవ్ వస్తుంది కాబట్టి బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మంచి వైల్డ్ మూవ్ వస్తుంది. అలాంటివి క్యాప్చర్ చేయాలంటే క్యాపిటల్ అన్నది ఉంచుకోవాలి. సో బోర్ కొట్టి ఆర్ఎల్స్ 3 days నుంచి ట్రేడ్ లేదు కదా అని మాత్రం ట్రేడ్ తీసుకోకండి. ఇలాంటి ఒక్కరోజు చాలన్నమాట మన క్యాపిటల్ని డబల్ చేసుకోవాలన్నా, లేకపోతే అట్లీస్ట్ ఒక గుడ్ పాయింట్స్ అనేది గ్యాదర్ చేయాలన్నా. సో మనం ఆప్షన్ బయర్స్ అని మనం మెంటల్ ఫిక్స్ అయినప్పుడే అర్థం చేసుకోవాలి మనకి లిమిటెడ్ ట్రేడ్స్ ఉంటాయని. సో దాని తగ్గట్టే మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. దయచేసి మాత్రం దొరికిన ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకోకండి. ఇంకా అయితే సేమ్ ఇవే లెవెల్స్ ఇంకా వ్యాలిడ్ ఉన్నాయి. నాకు ఈరోజు చెప్పడానికి పెద్దగా ఏం లేదు, బికాస్ మార్కెట్ ఏం చేయట్లేదు 3 days నుంచి. నిఫ్టీ స్పెషల్లీ అసలు ఏం మూమెంట్ లేదు. సో సేమ్ థింగ్ లోపల నో ట్రేడ్ జోన్. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇట్లా ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే మనం ఈ డే హై ప్రీవియస్ బ్రేక్అవుట్ ఉంటుంది కదా, అక్కడ ఏమైనా మనకు బుల్లిష్ పిన్ బార్స్ ఆర్ఎల్స్ ఏమైనా ఎంట్రీ ప్యాటర్న్స్ దొరికితే నేను ఒకటి ప్లాన్ చేసుకుంటాను. సో అప్పుడు వచ్చేసి 25,550 నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అండ్ కంప్లీట్గా 685 వచ్చేసి నా సెకండ్ టార్గెట్ ఉంటుంది. అండ్ ఐమ్ మోస్ట్లీ ష్యూర్ 650 లెవెల్స్ ఈజీగానే రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇన్ని డేస్ నుంచి కన్సల్టేషన్ కాబట్టి జస్ట్ 550కి అయితే ఆగదు. ఎందుకంటే 100 points మూవే కదా. సో ఒక 200-250 points మూవ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ స్టిల్ సేఫర్ సైడ్ ఉండడానికి 550కి అయితే కొంచెం క్వాంటిటీ అన్నది డౌన్గ్రేడ్ చేసేస్తాను. అండ్ ఇలాంటి ఒక సెటప్ కూడా ఫామ్ అవ్వచ్చు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే. న్యూ స్వింగ్ అంటే ఇక్కడ మనం రీట్రేస్మెంట్లో అయినా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ స్వింగ్ హై పైన అయినా నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అండ్ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి హయ్యర్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినా కూడా నేను ఎంట్రీ అన్నది ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఒకవేళ వర్స్ట్ కేసులో కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే ఈ లెవెల్స్లో, సో ఆల్రెడీ ఇవన్నీ మనం డిస్కస్ చేసిందే కాబట్టి నేను క్విక్గానే చెప్పేస్తున్నాను. ఈ లెవెల్స్లో ఏమైనా నాకు ఎంట్రీ దొరికితే ఎంట్రీ ప్లాన్ అన్నది తీసుకుంటాను. అండ్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే కూడా నేను ఈ లెవెల్స్లో ఏమైనా దొరికితే తీసుకుంటాను. అండ్ ఎవరైనా ఇంకా బెటర్ స్కాల్ప్స్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇంకొక సెటప్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏమైనా సపోర్ట్ దొరికితే, అంటే ఈ ప్రీవియస్ ఎల్లో లైన్ ఉంది కదా 25,290 లెవెల్స్, ఇక్కడ ఏమైనా దొరికినా కూడా ఫస్ట్ టార్గెట్ ఈ హయ్యర్ సైడ్ అన్నది పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు చూడొచ్చు ఇక్కడ లాస్ట్ 2 days నుంచి మనం కింద సైడ్ మిటిగేట్ అన్నది చేయలేదు. సో ఫస్ట్ టైం మాత్రం ఇమీడియట్గా బ్రేక్ చేయకపోవచ్చు అనమాట. ఎలా ఉంటుంది అంటే లెట్స్ సే రేపు మళ్ళీ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, స్కాల్పింగ్ కోసం మాత్రమే చెప్తున్నాను, ఇది కంప్లీట్ ట్రేడ్ అయితే కాదు. ఇలా మనకి ఏమైనా ఓపెన్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ఒకసారి ఏమైనా బుల్లిష్ పిన్ బార్స్ లాంటివి క్రియేట్ అయితే ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్దర్గా హయ్యర్ సైడ్ అనేది పెట్టుకోవాలి. బట్ అది కంప్లీట్ ఇక్కడ వరకు మూవ్మెంట్ వస్తుందా ఆర్ఎల్స్ మధ్యలో నుంచి రిటర్న్ అవుతుందా అని మనం చెప్పలేము. ఎందుకంటే ఇది మొత్తం ఒక వాలటైల్ జోన్ అనమాట. సో జోన్ మధ్యలో ఎంటర్ అయితే మాత్రం పక్కా స్టాప్ లాస్ ఉంటుంది. ఆ 5-10 points మనం క్యాప్చర్ చేయలేము. ఒకవేళ ఏమైనా కింద నుంచి దొరికితే అట్లీస్ట్ ఒక 100 points పైన, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 130-140 points ఉన్నాయి కాబట్టి, అంటే స్పాట్లో 70 points, వర్స్ట్ కేసులో ఒక 20-25 points అయినా తీసే కెపాసిటీ వస్తుంది అనమాట ఇక్కడ దొరికితే మనకు. అది కూడా ఇక్కడ వరకు మూవ్మెంట్ ఇస్తే అప్పటికి రిస్కీ ట్రేడే, బట్ అట్లీస్ట్ 140 points రేంజ్ ఉంది కాబట్టి ఒక 20 points 15 points అయినా తీయగలుగుతాం. అంతేగాని మధ్యలో ఎంటర్ అయితే మాత్రం అది పైకి పోతుందా కిందికి పోతుందా మనకు తెలియదు. సేమ్ ఈ రోజు లాగానే అవుతుంది అనమాట. ఈ రోజు కూడా చూడండి ఓపెన్ అయిన తర్వాత మొత్తం ఇక్కడ నుంచి హైయర్ సైడ్ అన్న మూవ్మెంట్ వచ్చి ఇక్కడ మొత్తం ఆగిపోయింది. సో మన ట్రేడ్ కన్ఫర్మేషన్స్ అంత వచ్చినాక ఒక 10 points మూవ్మెంట్ క్యాప్చర్ చేయగలుగుతాం అంతే. అంతంత చిన్న మూవ్స్ అయితే బిగ్నర్స్ క్యాప్చర్ చేయకపోవడమే బెటర్, అందుకోసం అని చెప్తున్నాను. సో ఇది వచ్చేసి నిఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ థింగ్ ఫ్రెండ్స్. ఒకవేళ కనుక రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ఇలాంటి ప్యాటర్న్ ఏమైనా ఫామ్ అవుతే నేను మళ్ళీ ఒక ట్రేడ్ తీసుకుంటాను. అండ్ నా టార్గెట్ వచ్చేసి 52,200 లెవెల్స్ ఉంటాయి. ఒకవేళ ఏమైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే ఇది మొత్తం నాకు బుల్లిష్ జోనే అనమాట. సో ఇక్కడ నుంచి నాకు ఎక్కడి నుంచి అంటే 52,000 రేంజెస్లో నాకు ఎక్కడైనా 52,200 రేంజెస్లో నాకు ఏమైనా ఎంట్రీస్ దొరికితే ఎంట్రీ అన్నది ప్లాన్ తీసుకొని 52,500 నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా హై సైడ్ నేను ట్రేల్ చేయడానికి చూస్తాను ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫర్దర్ ఇలాంటి స్వింగ్స్ ఫామ్ అయితే కూడా ఒక స్వింగ్ బ్రేక్ అవ్వడంతో నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాను. 25,500 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా హై సైడ్ నేను ట్రేల్ అనేది చేసుకుంటాను ఫ్రెండ్స్. ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగితే ఫ్లాట్ ఓపెనింగ్ అయినప్పుడు కూడా ఒకవేళ ప్రీవియస్ డే హై అంటే ఈ కన్సల్టేషన్ అంతుంది కదా, ఇది బ్రేక్అవుట్ అయ్యి హై సైడ్ ఇట్లా మంచి మూవ్మెంట్ వచ్చింది అనుకోండి ఫ్లాట్ ఓపెన్ అయ్యి, అప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. సేమ్ 52,550
500 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, అండ్ ఫర్దర్గా హైయర్ సైడ్ ట్రైల్ చేస్తాను ఫ్రెండ్స్. సో మార్కెట్లో అయితే పెద్దగా చెప్పడానికి ఏం లేదు, అందుకే నేను క్విక్గా చెప్పేశాను. మీకు ఇంకెవరికైనా బెటర్గా క్లారిటీ కావాలంటే నిన్నటి వీడియో చూసినా కూడా సేమ్ రిజల్టే ఉంటుంది, పెద్దగా డిఫరెన్స్ అంటూ ఏం లేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.